ఏ అనుకున్నా పల్లెలు సొన్నా అరే బాగుందమ్మా. నేనే తీశాను. అందుకనే ఇంత బాగుంది. అరే రైలు టైం అయిందే. సరస్వతి సరస్వతి త్వరగా ఎన్ని బట్టలు పెట్టావు? 2 జతలు పెట్టాను. చాలు చాలే, వెళ్ళి కాగితాలు రాసి తిరగటమేగా. అన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు నీకేం తీసుకురావాలో చెప్పు. ఏమ్మా నీకేం కావాలి? నాకేం వద్దు నాన్న, నువ్వు తొందరగా తిరిగి వస్తే చాలు. ఇద్దరికి మంచి మంచి బొమ్మలు పెట్టుకొస్తాను. నేను వెళ్ళొస్తాను. ఇల్లది జాగ్రత్త. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. లాభాలకి దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం వ్యాపారంలో మంచి లాభాలే వచ్చాయి. మా ముగ్గురు భాగస్తులకి తలకు 1 లక్ష రావచ్చు. సరస్వతి, ఇక మనకి ఏ బెంగా ఉండదు. అప్పులన్నీ తీరిపోతాయి. ఇక పిల్లలకిద్దరికి బాగా చదువు చెప్పించి మన అన్నపూర్ణకి పెద్ద సంబంధం చూసి పెళ్లి చేయాలి. సార్ ఇవేం తీసుకొచ్చావమ్మా? లేదు నాన్న, నేను మా స్కూల్ దగ్గర దించుండు. సరే ఎక్కువ. కూర్చో. ఎప్పుడు రావడం? ఇప్పుడే వస్తున్నాను. కాగితాలు రాయించారా? లేదు రామయ్య. అదేమిటి, నేను వచ్చినప్పటికి అన్ని సిద్ధం చేసి పెడతాన్నారుగా. అన్నాననుకో, ఆ తర్వాత ఆలోచించి చూస్తే నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావేమో అనిపించింది. చూడు, ఆలోచన అంతా నాది, కష్టం అంతా నీది. ఇక 3వ వాడికి లాభాలు ఎందుకు పంచిపెట్టడమా అని. వెంకయ్య కూడా మనతో పాటు పెట్టుబడి పెట్టాడు కదండి. ఏం పెట్టాడే? తక్కువైతే ఓ 25,000 ఇచ్చాడు. దానికి వడ్డీతో సహా ఇవాళ తీర్చి పారేద్దాం. అన్యాయం అండి. ఆయనకు కూడా మనతో పాటు వాటాయిస్తా అన్నాం. ఇప్పుడు మాట తిరగటం అంత మంచిది కాదు. మొదట మనం అనుకున్నట్టే ముగ్గురికి సమానంగా రాయించండి. సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఇప్పుడు నా ఒంట్లో బాగలేదు. వారం రోజులు పోయిన తర్వాత అలాగే రాసుకుందాం. ప్రతిసారి ఇలా వాయిదా వేయటం ఏం బాగలేదండి. ఈసారి తప్పకుండా చేద్దాం. చూడు, వెంకయ్య మన కోసం కాచుకొని ఉంటాడు. వెళ్తూ వెళ్తూ ఈ సంగతి అతనితో చెప్పాడు. నేను చెప్తాను అనుకోండి, మీరు కూడా వస్తే బాగుంటుంది. నా ఒంట్లో బాగలేదని చెప్పానుగా. డాక్టర్లు ఇల్లు కదలొద్దన్నారు. సరే, ఈసారి మాత్రం తప్పకుండా పూర్తి చేయాలి రంగనాథం గారు. నారాయణ బాబు, రెడీగానే ఉన్నాను బాబు. విన్నావుగా? ఏం లాభం లేదు. అందుకని ఈ రామయ్య వెంకయ్య గుమ్మం దిగక ముందే వెంకయ్యని. ఏంటండి ఈ సంగతి నాకు చెప్పాలా? ఇదిగో తీసుకో. సరే బాబు. ఇదిగో నారాయణ, ఈ పని రామయ్య చేశాడని లోకం అంతా నమ్మాలి. అలా చేయి. ఒక్క దెబ్బతో 2 పిట్టలు. నాకు వాటా ఎందుకు రామయ్య? ఏదో స్నేహితుడు కదా అని నిన్ను చూసి ఇచ్చాను. నువ్వు బాగుపడితే నాకు అంతే చాలు. అదేం మాట వెంకయ్య గారు, మీరు మంచివారు గనక అలా అంటున్నారు. కానీ మీకు వాటా ఇవ్వటం మా బాధ్యత కాదు. ఏ రోజుకి ఎవరి మనసు ఎలా మారుతుందో ఏం చెప్పగలం. మీకున్న హక్కును కాగితాల మీద కనపరుచుకోవటం ఎందుకైనా మంచిది. అసలు ఇవాళ్లే పూర్తి చేద్దాం అనుకున్నాం. రంగనాథం గారి ఒంట్లో కులాసగలేదు. వచ్చే వారం తప్పకుండా రాసుకున్నాం. మరి నేను వెళ్ళరానా? అలాగే, నమస్కారం. ఆ రామయ్య రైలుకి లోపల ఈ కత్తి వాడు సంచిలో పెట్టాలి. పద. ఇదెంత బాబు? 10 రూపాయలండి. అయితే 2 ఇచ్చేయండి. ఇవ్వ.
రూపాయలు. ఈ బొమ్మ ఎంత అన్నావు? అమ్మాయి సరే, దీన్ని జాగ్రత్త పెట్టి. సరస్వతి, సరస్వతి, వస్తున్నానండి. పిల్లలేరి నిద్రపోయారా? ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే నిద్రపోయాను. ఏది? నాన్న, మీకు భలే భలే బొమ్మలు తెచ్చాను. సరస్వతి, ఆ సంచిలో బొమ్మలు ఉన్నాయి కానీ తీసివు. అరే బాబు, నాన్నగారు నీకు మంచి బొమ్మలు తెచ్చారు. ఉండమ్మా, నీకు ఇస్తానుగా. ఈ కత్తి ఏంటండి? హత్యకు ఉపయోగించిన కత్తి. ఆ కత్తిని స్వాధీనం చేసుకుని ఆయన అరెస్ట్ చేయండి. అరెస్టా? ఎందుకు? మీరేదో పొరపాటు పడుతున్నారు. కళ్ళ ముందు కత్తి కనపడుతున్నా పొరపాటు ఏమిటండి? ఇలా చూడండి, ఈ కొడుకు మీదేగా? అవును, నాది. పోలీస్ స్టేషన్ కంగారులో వదిలేసి వచ్చారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాటా ఇవ్వాల్సి వస్తుందని వెంకయ్య గారిని మీరు కూలీ చేశారు. వెంకయ్య గారిని కూలీ చేశారా? సరే, వెంకయ్య ఒకరు చేసిన నేరానికి ఇంకొకరు బలి, నిండు కాపురాన నిప్పులు పోసెనే విధి, జ్వాల రగిలించువానికేమి తెలుసు, కాలిపోయే సమిధ బాధ. ఈ లోకపు తీరు ఇంతేనా, ఇలలో న్యాయము గెలిచేనా? తల్లి శూన్యమై తండ్రి దూరమై ఇల్లు వాకిలి ఇతరుల పాలై, తల్లి శూన్యమై తండ్రి దూరమై ఇల్లు వాకిలి ఇతరుల పాలై, పరుల పంచలో పలు బాధలతో పసి హృదయాలే బ్రతకాల. ఈ లోకపు తీరు ఇంతేనా, ఇలలో న్యాయము గెలిచేనా? కొత్తలుడు చెడు, కొత్తలుడు చెడు, కొత్తలుడు చెడు. మొహం చూస్తే మనలో కలవాల్సినట్టుగా లేదే. ఏదో ఐ క్లాసు ఫోర్జరీ కేసు. అన్నా, నేను విచారిస్తున్నా. మొదట్లో అట్లా ఉంటుందిలే. నేను వచ్చినప్పుడు కూడా 4 రోజులు అన్నమే తిల్లా. అవతల ఇంకేముంది, ఇదంతా మన బంగళా, మన తోట, మన పార్కు, మన స్నేహితులు, అందరం ఒకటే. మామగారు, నన్ను మావనద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఏంది సార్, జైలు అంటే అత్తగారు ఇల్లు కదా. అత్తగారి ఇంట్లో యజమానులందరూ మామగారులే. తాతగారులు ఉంటారా? నాకే తాతగారులు అనబట్టి తాతగారులే అంటాను. నోర్మై. సరే, కొత్తల్లుడు ఏం కేసు? కూనీ కేసు, 14 ఏళ్ళు. సరే, ఇతను నీ సెల్లో ఉంచుకో. నా సెల్లునా? బాబు, నేనేదో చిన్న దొంగతనాలు చేసేవాడిని. ఇంతవరకు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే క్షమించు. ఇక మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతా. అదా, అదిగో అదే మంది. రండి రండి. అల్లుడండి అల్లుడు, ఐ క్లాస్ అల్లుడు, అల్లుడండి అల్లుడు, ఐ క్లాస్ అల్లుడు. రామరామ, వద్దు మొదలన్నా వినకుండా తండ్రి కొడుకులు ఈ దిక్కుమాల పక్షులు తీసుకొచ్చి నానెత్తిన ఎక్కించాడు. చిచ్చి, వీళ్ళ చేత పనులు చేయించకన్నా చేసుకోవడం మెరుగు. ఏమి చీపురు పెట్టుకొని నిలబడితే దానంతగా అదే ఊడ్చుకుపోతుంది అనుకుంటున్నావా ఏమిటి? చూడు,
పొద్దునగా ఆయన తాగిపోయిన కాఫీ కప్పులు ఇంకా ఇక్కడ రాలటాయి. ఏమో ఒళ్ళు ఒకటలే. పాపం అన్నపూర్ణదేం తప్పులేదమ్మా. అది కప్పులు తీస్తుంటే నేనే పిలిచి ఇంకా చూడమన్నాను. చవట నిన్నే అడిగారా? మధ్య ఒకళ్ళ ముసుకొని వాగుతున్నావు. సరే ఏమిటి నీ కేకలు పెద్ద పదాలు వినిపడుతున్నాయి? ఎవరిని కూరేస్తున్నావు? ఆనందనా? ఎందుకు పాపం వాడిని అలా చేస్తున్నావు? తిట్టను మరి. నౌకర్లాగా చూడాలి గాని ఆ పని గుంటను వెనకేసుకొస్తే చెప్పిన మాట వింటుందా? ఒళ్ళు వంచి పనిచేస్తుందా? అందరూ నౌకర్లమే లేవే, చిన్న పెద్ద తేడా అంతే. చాలండి మీ వేరంతా మీరు. ఏమే ముద్దవుతారా? నీ ఊడుకు నీ మొహంలాగానే ఉంది కానీ బయటికి వెళ్ళి అంటుకెళ్ళి తోనేసే ముందు పో కదమే. అలాగేనండి. బాబు చందు అన్నం తిందు కానీ కూర్చో. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? ఏం లేదక్క, నువ్వు అలా కూర్చుంటే అమ్మలాగా కనిపించావు. అమ్మ ఇంకెక్కడమ్మా? సరే నువ్వు తిను బాబు. ఏమే అక్క తమ్ముడు మెక్కడా ఇంకా కాదా? పని పాట లేదనుకున్నారా? అవునులే, మెక్కడానికి వచ్చిన వాళ్ళు పనులు ఎందుకు చేస్తారు? వస్తున్నానమ్మా. ఏమనుకున్నా ఉంటావు మంది తీస్తున్నావా? బాగుంది. పూర్వకాలంలో 5 బళ్ళు ఇలాగే నేర్పేవాళ్ళు. వీడి ముఖలక్షణాలు చూస్తే వీడు బాగా చదువుకుని గొప్పవాడు అయ్యుంటున్నాడు. ఇదిగో 50 రూపాయలు తీసుకుని వాళ్ళకు మంచి పరక బలపం కొను. ఇదిగో చూడు, ఈ డబ్బులు నేను ఇచ్చానని అమ్మగారి మాత్రం చెప్పగా. నాన్న అన్నపూర్ణ మాట ఏమో గాని నేను మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరుతాను. సరే చెప్పొద్దంటారా? చెప్పొద్దంటారు కదా. సరే ₹1 పడేయండి. రూపాయి ఈ మొహం కదా. రూపాయి ఉల్లిపాయలు ఇక్కడ ఉడికేదే కోళ్ళు ఎరుగు దొరుకుతాయి. మాట అయితే రూపాయి ఎవరు కదా? ఎవరు కదా? ఇవ్వనంటే ఇవ్వను నీకు. ఎవరు కదా? ఇవ్వను. సరే అమ్మా బాబు ఉల్లిపాయలు ఇస్తాను ఇంకోరా. నాయనా చెప్పుతున్నావు నన్ను. అబ్బాబ్బా ఉట్టి వెధవ కూడా వీడు అంతా తల్లి కూడా. ఇంకా ఉంటే ఇంకా అడుగుతాడు. అది నమ్మది. అనుకున్నా మా నాన్న ఇచ్చింది ₹1 అయితే మనం ఇచ్చేది ₹1. ఎందుకో తెలుసా? పుస్తకాలకి చెందుకి పుస్తకాలు కొను. తెలిసిందా? ఏంటి బాబు? ఒళ్ళు మండిపోతుంది. జ్వరం వచ్చింది బాబు. వస్తున్నానమ్మా. అన్నపూర్ణ ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ ఏమైనా అందా? లేదు బాబు, మా తమ్ముడికి జ్వరం వచ్చింది. అయితే హాస్పిటల్కి వెళ్ళి మందు తీసుకురాపోయావా? ఇంటి పని అంతా చేసి వెళ్లేసరికి ఆసుపత్రి కట్టేశారు. అయితే జ్వరం బాగా ఎక్కువగా ఉందా? అవును బాబు, మూసిన కన్ను తెరవడం లేదు. చూడు మా అమ్మ ఎక్కడుంది? వంట ఇంట్లో ఉన్నారు. అయితే ఓ పని చెయ్యి. ఏంటి బాబు? నేను ఇప్పుడు మా డాక్టర్ గారు ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాను. నువ్వు ఆయన బ్రతిమాలకు. ఏ? అలాగేనండి. సరే నువ్వు వెళ్ళు. ఏమిట్రా? అయ్యో బాబోయ్ బాబోయ్ అమ్మా నొప్పి. ఏమిట్రా? అమ్మ బాబోయ్ అమ్మ అమ్మాయి బాబోయ్ నొప్పి. ఏమిట్రా? ఏమైందిరా?
ఇట్రండి. చూడండి వాడు ఎందుకో గదిలో కూర్చుంటున్నాడు. చెప్పు బాబు, కడుపులో నొప్పే? అమ్మ బాబాయ్, గుండెలో నొప్పే. ఇంకా చూస్తూ నిలబడతారే, డాక్టర్ని తీసుకురండి. కదలరే, కదలండి. అయ్యో పోతుందో నాయన, మా తండ్రి పోతుంది, మా అమ్మ పోతుంది. బాబు బాబు ఇలా చూడు, డాక్టర్ గారు వస్తారు. భయం లేదు బాబు. ఏడో బాబు, ఏడో బాబు, ఏడో బాబు. ఎలా ఉంది నాయన? ఏమ్మా బాబు, ఊళ్ళో ఇంతమంది ఉన్నారే, ఈ దిక్కుమాల రోగం నా బిడ్డకి రావాలా? ఒక్కగానొక్క బిడ్డ, ఈ అడుగుండ వాడా వెంకటరమణ, నా బిడ్డను రక్షించిన ఆయన నీ కొండకు నడిపించి తీసుకొస్తా. ఇంటలు కదా వచ్చి తలంటులు ఇస్తావు తండ్రి, రక్షించిన ఆయన. డాక్టర్ రండి బాబు, చూడండి. ఏమి దోషం కనపడదే? ఏమోనండి, పాములాగా మెలికలు తిరిగిపోతున్నాడు. అయితే కడుపులు నొప్పి కాబోలు. ఏదైనా మందం చేసింది, ఆదం తాగేసండి, తగ్గిపోతుంది. అంతేనంటారా? డాక్టర్ గారు బాగా పరీక్ష చేసి చూడండి. లేక లేక పుట్టిన బిడ్డ, పోనీ ఒక ఇంజక్షన్ అయినా ఇవ్వండి. అక్కర్లేదమ్మా, ఈ రోజుల్లో పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అని ప్రతి దానికే అనవసరంగా ఇంజక్షన్ అలవాటు చేశారు. అవునవును. శుభ్రంగా ఇంత ఆమరం వెయిట్ చేసి ఇవ్వండి, తగ్గిపోతుంది. డాక్టర్ అక్కర్లేదండి, దాని పేరు చెప్తేనే పనిచేసింది. వెళ్ళొస్తానండి. థ్యాంక్స్. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు. లేమల్లే, ఏమిటి? మా తమ్ముడికి చాలా జ్వరంగా ఉందండి. పిలిచినా పలకడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. అలాగా, ఎక్కడున్నాడు? దొడ్లో పాకలో ఉన్నాడండి. సరే పద చూద్దాం. అదేం మాయా, డాక్టర్ ఇంటికి వస్తే చాలు అందరికీ రవాలు వస్తాయి. బాబు, డాక్టర్ గారు వచ్చేసారు. బాబు ఏం లేదమ్మా, అదే పోతుంది, ఏం లేదు, ఏం లేదు. చూసారా చూసారా, మనవాడికి ఇంజక్షన్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఈ దిక్కు మనవాడికి ఇస్తున్నాడు. ఊరుకో. అయిపోయింది. చూడమ్మా, ఈ మాత్రలో అరగంట కొడు చొప్పున తేనెలో కలిపింది. డాక్టర్ గారు, మా తమ్ముడికి జ్వరం తగ్గిపోతుందండి. అబ్బే నువ్వేం కంగారు పడొద్దమ్మా, అదే తగ్గిపోతుంది. ఇదిగో చూడు, ఈ గ్లూకోజ్ ని తీసుకొచ్చి దాహాన్ని అడిగినప్పుడల్లా వాడికి నీళ్లలో కలిపి. ఇదిగో చూడమ్మా, చలిగా తగలకుండా దుప్పటిగా పడుకోబెట్టు, నేను వస్తాను. వినాయకరావు గారు, అది అంటూ యాది, కొంచెం జాగ్రత్తగా పోండి. అలాగే. అంటు రోగం చూస్తుంటే ఎక్కడ గడిపోతున్నారు? పడండి లోపలికి. పోరమంటుంటే ఏమండి, మా అకౌంట్ లో గ్లూకోజ్ తినవండి. గ్లూకోజా? అవునండి, తొందరగా ఇవ్వండి. పట్టుకెళ్ళి బాబు. పుడుతుటారువా? అన్నపూర్ణ, ఇదిగో గ్లూకోజ్ తిని తెచ్చాను. ఇది డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ఇవ్వు. మీరంతా మంచివారు బాబు. ఎరా చందు, ఎలా ఉంది?
కయ్యా కరుణించి ఈ రాత్రి కాపాడలేవా గాలివాన కురిపించే వానదేవుడా గాలి లేదా మా మీద వానదేవుడా కురిపించే వానదేవుడా జాలి లేదా మా మీద వానదేవుడా జాలి లేదా మా మీద వానదేవుడా వానదేవుడా నాకు విడుదలైపోయింది. నేను వెళ్ళొస్తా, సెలవు తీసుకుంటా. విడుదలైపోయింది. వెళ్ళేటప్పుడు మా ఊరి మీదుగా వెళ్ళి నా పిల్లలు ఎలా ఉన్నారు ఒకసారి అజగా నొక్కు. అంతకంటే నా బాబు తప్పకుండా వెళ్ళుకుంటాను. చూడు కోటయ్య, మా అమ్మాయి పేరు అన్నపూర్ణ. 10 సంవత్సరాలు ఉంటాయి. ముక్కు కుడివైపుగా పుట్టుమచ్చి ఉంటుంది. తప్పకుండా వెళ్తావుగా? తప్పకుండా వెళ్తాను బాబు. మీరు మాత్రం ఏం విచారం పెట్టుకోకండి. వస్తా బాబు, సెలవు. అలాగే. ఇల్లు రామయ్య బాబు గారినా? ఇంకెక్కడ రామయ్య బాబు, ధర్మరాజు లాంటి అన్యాయంగా జైల్లో వేశారు. అప్పుల ఇల్లు స్వాధీనం చేసుకుని తాళం పెట్టారు. మరి ఆయన గారి పిల్లలు ఏమైపోయారు? వాళ్ళకి ఈ ఊరికి రుణం ఏనాడో తీరిపోయింది. అలో లక్షణ అంటూ దిక్కులేని పక్షులైపోయారు. పసిపిల్లలు పాపం ఏం బాధలు పడుతున్నారో ఏమో. రత్తే రత్తే రత్తమా రత్తాలో యాడ్నే దుడ్లో ఏం చేస్తున్నావే? నేను ఇడుదల వచ్చేసానే. ఓ రత్తమ్మో 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 రమణి ముద్దుల గుమ్మ ఇప్పుడే వచ్చానే రతమ్మ, ఇకనే పోబోనే రతమ్మ, ఇంటికాడుంటానే. నిరిటేడి కాడి నుంచి నీ చేతి కూడు లేదు, అరకోడి వరి బియ్యం త్వర త్వరగా వండయ్యే రత్తమ్మ, త్వర త్వరగా వండయ్యే రత్తమ్మ. దాంతోపాటు కొరమీనుండేనా అవయ్య, గుడ్లే వండేనా అవయ్య, మట్ట గిడసలుండేనా. కొరమీనైతే కొర్ర కొర్రమంటది, గుడ్డైతే మరి గుడగుడమంటవి. కొరమీనైతే కొర్ర కొర్రమంటది, గుడ్డైతే మరి గుడగుడమంటవి. మటగిసలైతే మట్టి కంపు కొడతాయి. అందుకని
కమ్మని రొయ్యలు ఏపే రత్తమ్మో రత్తమ్మ, నువ్వు కమ్మని రొయ్యలు ఏపే రత్తమ్మో రత్తమ్మ. ఓ రత్తమో 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 రమణి ముద్ర గుమ్మ. ఓ మామయ్య మారదో మామయ్య మారదో మనసైన మగడ ఎన్నాళ్ళైనదిరో మామయ్య ఎప్పుడు వచ్చావురో మామయ్య ఎన్నాళ్ళుంటావురో. ఇప్పుడు వచ్చానే రతమ్మ ఇకనే పోనే రతమ్మ ఇంటి కాడుంటానే. ఊడు తిన్నాక సహపే పరిసేన మామయ్య గోని పట్టేసేనా మామయ్య నులక మంచమేసేనా. ఆ సాపైతే అది సరసరమంటది, కొని పట్టయితే గుర్ర గుర్రమంటది. సాపైతే అది సరసరమంటది, కొని పట్టయితే గుర్ర గుర్రమంటది, నులక మంచమైతే కిరు కిరుమంటది. ఎట్టా అందుకని మెత్తని పరుపే పరులే రత్తమ్మో రత్తమ్మ, నువ్వు మెత్తని పరుపే పరులే రత్తమ్మో రత్తమ్మ. తిని ఇంట్లో ఉంటావా తిన్నగా ఉంటావా చేతి దెబ్బ మానేసి జైలు పక్కకెళ్ళవుగా మావయ్య, నువ్వు జైలు పక్కకెళ్ళవుగా మావయ్య. అనుమాను నీకేలా ఆళ్ళకింక దొరికే నా తిలకా గోరింకలల్లే కలిసి మెలిసి ఉందామే రత్తమ్మ, మనం కలిసి మెలిసి ఉందామే రత్తమ్మ. ఓ రత్తమో 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 రమణి ముద్ర గుమ్మ. దండలు బాబు దండలు. ఏమిటి మళ్ళీ ఇది? లేదు బాబు, కావాలనే ఒక చిన్న కేసులో ఇరుకొని మళ్ళీ జైలుకి వచ్చిన తవుని చూద్దామని. బట్ నా పిల్లలను చూసావా ఎలా ఉన్నారు? లేదు బాబు, ఇల్లేమో అప్పులోళ్ళు కట్టేసుకున్నారు, పిల్లలు ఊరిడిచి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో నీకైనా తెలుసా? తెలియదు బాబు, తెలియదు. నా పిల్లలు ఎక్కడున్నారో కూడా నీకు తెలియదు. కోటయ్య, ఇంకా నేను ఎవరి కోసం బతకాలి కోటయ్య? బాబు ఎందుకు బతకాలి? బాబు ఊరుకోండి బాబు, దారు పోసినవాడు నీళ్లు పోయిక మాంతాడా? ఆ పరమాత్ముడు అందరినీ కాపాడుతాడు బాబు. పరమాత్మ కాపాడే పరమాత్ముడు అయితే నన్ను నా బిడ్డలు ఇలా చేస్తాడు. అతన బాబు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఏ కసాయి గుండెలోడు కూలీ చేసి ఆ కేసు నేను ఎత్తినేశాడు, వాడు మాత్రం బాగుపడి చేస్తాడంట్లే. నారయ్య, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇప్పటికే 5,000 ఇచ్చాను, ఇంకా ఎక్కడి నుంచి తెమ్మంటావు? నేను చేసిన దానికి మీకు లక్షలకు లక్ష లాభం వచ్చిందే, మొత్తం ఒకసారి పారేయడానికి బేరం చేస్తాడు. బేరం సరే, వెళ్ళాల్సిన చోటుకే వెళ్తానులే. ఇదిగో నారయ్య ఆగు, 2,000 ఇస్తాను, తీసుకో. ఇంకా లెక్క ఏమిటే? ఆ పర్సు పారేగా. నారయ్య ఇల్లు వస్తారా బాబు? వెళ్తానులే, మళ్ళీ రాను. మీరు మాత్రం విడుదల కాగానే సరాసరి మా ఇంటికి రావాలా? మా ఇల్లు ఆనవాళ్ళని చెప్పానుగా నీకు. ఊరి బయట కళ్ళంగడి ఉండేది కాదు కాదు, ఇప్పుడు నేను అక్కడ ఉండలే. అక్కడ నుంచి లెఫ్ట్ కి పోయి రైట్ కి కట్ చేస్తే ఆ మూల కరుగుడిలో ఉంది ఇల్లు. మాట్లాడే దిగులు పెట్టుకున్నా. ఇది ఎప్పుడు ఉండేది లేదు, ఇదే కళ్ళు మూసుకుంటే కాలం అట్నే పోద్ది. మీరు మాత్రం తప్పకుండా రావాలి. నమస్కారం, వస్తాయి. అలాగే మీరు మాత్రం దిగులు పెట్టుకోబాకండి, ఇదే ఉంది ఇదే. పోదాపకి ఇదేం సార్ ఇదే? ఇక విడుదల ఊళ్ళోకి పోయాక మళ్ళీ తీసుకొచ్చారు పడేసేవాళ్ళు. ఇప్పుడు తలుపెట్టి తీసేయలేదు, మళ్ళీ పోమంటారు లోపలికి. కాదురా ఈ కొత్త కొత్త ఆయన ఏమో లోపల రావాలి బాబు ఉన్నాడు, దేవుళ్ళు అంటాడు. ఆయన పొద్దున్న లేచి పోతావులే సార్, నువ్వు చచ్చినా కాదు కాదు నేను చచ్చినా ఇక్కడ రాను. సెకండ్ ఎక్కేది. గుడ్ మార్నింగ్ సార్.
ఉపకారికి ఉపకారము ఉపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నెపమెన్నక చేయవాడు నే పరిసుమతి చదువుకో బాబు. బాబు చందు, ఏంటక్క? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి స్కూల్ జీతాలు కట్టేసాయి. అలాగే అక్క. చందు, ఈ డబ్బు తీసుకెళ్లి పరీక్ష తీసుకొచ్చు. అలాగే అక్క. అక్క పాసేనక్క, ఫస్ట్ లో పాసేనక్క. నిజంగానే తమ్ముడు? ఇదిగో చూడు. చాలా సంతోషం తమ్ముడు. నువ్వు ఇలాగే బిఏ వరకు చదివి పాస్ అయితే నా ఆశలన్నీ నెరవేర్తాయి. గీయలేదు గీయలేదు, ఇక నేను చదవనక్క. ఇన్నాళ్ళు నువ్వు నా కోసం కష్టపడించాలు. ఇక నువ్వు పని చేయడానికి వీల్లేదు. నిన్ను పోషించవలసిన బాధ్యత ఇక నాదే. ఏదైనా ఉద్యోగంలో చేరి. చందు, నువ్వు అప్పుడే పెద్దవాణ్ణి అయిపోయాను అనుకుంటున్నావా? లేదక్క. ఏం లేదు చందు, నువ్వు బిఏ దాకా చదువుకోపోతే నా మీద ఒట్టే మరి. అంత మాట అనద్దక్క, తప్పకుండా చదువుకుంటాను. నా తమ్ముడు చాలా మంచివాడు. అక్క ఏడా? ఏం లేదక్క, ఇవాళ మా క్లాస్మేట్స్ కి టీ పార్టీ ఇస్తాను. పకోడీలు ఎండి పెడతా. ఏ అక్క? ఇవాళ వద్దులే చందు, రేపు ఎప్పుడైనా పిలుద్దు గాని. అదేంటక్క అలా అన్నా? చందు, 12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అమ్మ చచ్చిపోయింది. నాన్నని జైల్లో పెట్టారు. ఈ 12 సంవత్సరాలు మనల్ని తలుచుకుంటూ నాన్న ఎంత కుమిలిపోతున్నాడు. ఇంకా ఎందుకు రావాయి బాబు విచారం? 12 ఏళ్ళు అయ్యే పోయింది. ఏడాది లోపల విడుదలైపోతుందిగా. అది కాదు వేరే, ఈ 12 ఏళ్ల నుంచి నా బిడ్డలు ఎంత యాతల్లో పడుతున్నారు. తీరా ఇప్పుడు నేను విడుదలై బయటికి వెళితే నా బిడ్డలను గుర్తుపట్టగలంటావా? ఇంకా కూర్చున్నారు? అంటే ఏమైంది? మేల్వసవాల మీద మహారాజు మేటి యొక్క మహలు గట్టే చందమా. ఇనపెట్లో చోటు చాలదేమో, ఇలా ఇవ్వండి. ఓ ఏం నారయ్య, అవతారమో మార్చేసావే. కోటు సూటు బూటు మా జోరుగా ఉన్నావు. మీరు కోట్లు గడిస్తున్నారు, నేను కోట్లు తొడుగుతున్నాను. అంతే. 5,000 పడేయండి. మళ్ళీ 5,000? నీకేమైనా న్యాయంగా ఉందా? న్యాయంగా పోతే మీరు ఇంత ధనవంతులై ఈ మేడ గీడ కట్టేవారేనా? రానియండి 5,000. రానియండి. తీసుకున్నావా? తీసుకో తీసుకో, కానీ మళ్ళీ మనం అడగకూడదు. అడగలే. అదేంటి గురు, అందరితో పాటు నన్ను చూస్తున్నావు అన్నమాట. అప్పటి నుంచి నీ కుడిబుజిలాగా ఉంటున్నానే. నేనే కనుక సంచులా కత్తి పెట్టకపోతే ఇంత డబ్బు నీకు తేరగా వచ్చేది ఏంటి? అతిగా వాగావంటే బ్రతకడం కష్టం. జాగ్రత్త. రాస్కెల్, ఇంకా పాత నారాయణ అనుకున్నాడేమో. ఈ నరహరికి 1000 కళ్ళు. జగ్గా, వీడిని కొంచెం కనిపెట్టండు. సరే గురు. అంత ఇత్తనాలు బాబుతావా? డూబా గురు, ఇక్కడ అంతలేదు. ఎటువంటి బిజినెస్? ఈ మధ్య కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి. ఏం బిజినెస్ గురు? అనవసరంగా ఆడ మాటని పాడయ్యాను. నీ మాట అన్నా విన్నాను కాదు. నేను చెప్పలేదంటరా. మన బిజినెస్ ఎప్పుడు ఇండిపెండెంట్. ఇంకోటి మాట విన్నాము, మనం ఆడబోయి చేరుకుంటాం. అవును కానీ గురు, ఒక 10 రూపాయలు ఇస్తే ఎవరు నా దగ్గర నా పొద్దున్న లేచి ఎవరు దొరకలేదు. చూసావుగా, ఒక ఆమె పళ్ళు అమ్మానా, ఇంకొక ఆమె ఇస్తాను కదా బాబుతో. టీ కూడా తాగలేదు గురు. రే
ఆ కారు దోలేవాడు రైడరా? అవునరా, అచ్చం రేలంగి లాగే ఉన్నాడు రా. నీకెందుకు, నువ్వు రేలంగి రేలంగి నరువు, తర్వాత సమాచారం నేను చూస్తా. రేలంగి 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 ఎక్కడ పడుకునే కార్లు చూడ ఇప్పుడు అబ్బో భలే అదృష్టం. రేలంగి 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 రేలంగి. అయ్యా రేలంగ్ గారు కొంచెం ఆటోగ్రాఫ్ ఇస్తారు. ఆట లేరు పాట లేరు పోనా. ఇక్కడ కొంచెం సంతకం పెట్టండి. ఏమిటి వేలం వీడేమిటి రేలంగేమిటి? చాలండి, రేలం గారిని మేము గుర్తుపట్టలేమా? ఆయన రేలంగే. మీరు రేలంగే కాదు, మా బావమంది రాజారావు. పోండి. ఏమండి నిజమేనండి? అవునండి, వారు మా బావగారు రంగనాథం గారు, నేను వారి బావమరిదిని రాజారావుని. అనవసరం గారు రేలంగని నామే పడ్డారేమండి. రాజారావా? మేము రేలంగి అనుకున్నాంలే. సరే నువ్వు పోనీ. బావా, నేను రైలింగ్ లో ఉన్నాను, నన్ను సినిమాలో చేర్పించా. ముందు రోడ్డు చూసి కార్ డ్రైవ్ చేయి. ఎలాగైనా చేర్పించు బావా. ముందు చూసి కార్ డ్రైవ్ చేయి. ఎవరో అమ్మాయి పాపం కాలికి మంచి దెబ్బ తగిలిందే. చూస్తావేం రాజారావు? సాయం పట్టు, కాళ్ళకి తీసుకుపోతా. జాగ్రత్తగా పడుకోబెట్టండి. మంగమ్మ మంగమ్మ పోయి తొందరగా వేడి కాళ్ళకి తీసుకురా. రాజారావు, నువ్వు డాక్టర్ గారికి ఫోన్ చేయి. వీళ్ళని అట్టా చూస్తావేమో, పై దిగులు తీసుకురా. హలో డాక్టర్ గారు, మనిషి కింద కారు పడిందండి, మీరు అర్జెంట్గా రావాలి. ప్రాణాలు గుండె కొట్టుకుంటున్నాయి. అబ్బాయి అదేనండి, మనిషే కారు కింద పడింది, మీరు అర్జెంట్ రండి సార్. ఎస్ సార్, నమస్తే. ఇలా ఫోన్ చేసేది వెంటనే డాక్టర్ గారు చెప్తారే. నేను పక్కింట్లో కేసు మీద వచ్చాను, ఏదో యాక్సిడెంట్ జరిగిందని విని ఇలా వచ్చాను. డాక్టర్ గారు రండి, తొందరగా పరీక్షించండి. కాలు కింద పడి కాలుకి తట్ట దెబ్బ తగిలింది. అరే ఇంకా తెలివి రాలేదే. ఇక మరేం ప్రమాదం లేదు. రంగనాథం గారు, 10 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి అవసరం. మంచం నుంచి కదలకుండా మాత్రం చూడండి. అలాగేనండి. సరే నేను వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? లక్షాది గారు రంగనాథం గారి ఇంట్లో. నేను వారి బామ్మర్దిని రాజారావు. మర్చిపోను, వారే రంగనాథం గారు, వారి బామ్మర్ది మీరే. మీరు అమాంతంగా నా కారు కింద పెట్టారు. నా రోజులు బాగుండి మీరు బ్రతికారు, లేకపోతే ఇప్పటికి నేను పోలీస్ స్టేషన్ ఉండవలసి ఉంది. రాజారావు తగ్గింది. వద్దు, లేవద్దు. డాక్టర్ గారు పూర్తిగా విశ్రాంతి అవసరం అని చెప్పారు. లేదండి, నేను మా ఇంటికి వెళ్ళాలి. మా తమ్ముడు నా కోసం ఎదురు చూస్తుంటాడు. పోనీ మీ తమ్ముడిని ఎక్కడికే పిలిపిస్తాం. మీ ఇల్లు ఎక్కడ? కన్నికా పరమేశ్వర సత్రం వెనక 3వ నెంబర్. ఓహో, రాజారావు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తమ్ముడిని తొందరగా పిలుచుకురా. ఇప్పుడు వస్తాను. తెచ్చావు చూడమ్మా, కాస్త కాఫీ తాగు. నీవెవ్వరవో చిరునవ్వులతో నీ రూపు నన్ను మంత్రించే,
మది పొంగి పొంగి పులకించే. రావోయి మది నిన్నే పిలిచెనోయి, అది నిన్నే పలచెనోయి. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, రమ్మంటే పొమ్మనిలే, పొమ్మంటే రమ్మనిలే. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అర్థాలు వేరులే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకే కలవరము, ఎందుకు నీకే సంశయము. కల నిజమాయగా కోరిక తీరగా, సాటి లేని రీతిగా మదికెంతో హాయిగా. కల నిజమాయగా. సార్ సార్, ఇక్కడ కారు కింద మంచి పడిందంట, మీకు తెలుసా అండి? చెప్పా ఎవడ నువ్వు పార్కులగా పా. చెలియా కనరావా నిరాశ చేసిపోయితివా, ఓ చెలియా కనరావా నిరాశ చేసిపోయితివా. రామయ్య వస్తావయ్య, రామయ్య వస్తావయ్య, మైనే దిల్ తుజ్కో దియా, మైనే దిల్ తుజ్కో దియా. ఓ రామయ్య వస్తావయ్య, రామయ్య వస్తావయ్య. మంచి హుషారులో అదే ఏం లేదు మావయ్య. దాచిపెట్టి లాభం లేదు. ఈ నరహరికి 1000 కళ్ళు. వీధంటే పోయేవాడు నీ వెంట పడ్డాడే, ఎవరది? ఎవరో దారిని పోయే దానయ్య, శుద్ధ వెర్రివాళ్ళ ఉన్నాడు. చూడగానే కొద్దిగా ఏడిపించాలనిపించింది. అంతేనా? చూడగానే మనస్సే. అబ్బే అదేం లేదు మావయ్య, ఊరికేని బుకాయిస్తే ఊరుకుంటానే. ఇదిగో చూడు, వెంట పడ్డవాణ్ణి అంటి పెట్టుకోవాలి గాని వీధిలో వదిలేసి వస్తారా? నేను పిలుస్తానుండు. వద్దు మావయ్య వద్దు. తెలియదు రాణి, నేను పిలుస్తానుండు. మావయ్య నమస్కారం రాజారావు గారు. నా పేరు మీకు తెలుసు? మీ గురించి నాకు బాగా తెలుసు. భయపడకండి, రండి. రమ్మంటుంటే రండి. నన్ను గురించి మీరు ఎరగరు కానీ మీ బావగారు నాకు చాలా పరిచయం. ఆయన మా ఖాతాదారుడే. ఖాతాదారుడా? మీకేం కావాలి? నాకా? అబ్బే మా రాణి ప్రేమ కావాలి, అంతేనా? గాభరా పడకండి, నాకంతా తెలుసు. ఈ నరహరికి 1000 కళ్ళు. కూర్చోండి. రాణి, ఇదిగో నీ రాజాని తీసుకొచ్చాను. కారణం లేకుండానే కంగారు పడుతున్నాడు. కావలసిన మర్యాదలు చేసి కన్నులు విందు చేయి. వస్తాను. ఇవాళ ప్రోగ్రాం లేదు, వెళ్ళొచ్చు. రమ్మంటే మజాకా కాదోయ్ వలపంటే కలేజా అంటూ ఉండాలోయ్ రాజా, అదుంటే ఎప్పుడు నిన్ను ఎడబాయనోయ్. కులాసా రాదోయ్ రమ్మంటే మజాకా కాదోయ్ వలపంటే కలేజా అంటూ ఉండాలోయ్ రాజా, అదుంటే ఎప్పుడు నిన్ను ఎడబాయనోయ్.
చక్కదనం జిలేబీ తీయదనం చలాకి సొగసుల లేతదనం కలసిన యౌవనం గులాబీ చక్కదనం జిలేబీ తీయదనం చలాకి సొగసుల లేతదనం కలసిన యౌవనం నీదే చేసేద అందము నీకు నాకు బంధము కోనోయ్ పొమ్మంటే నీదే చేసేద అందము నీకు నాకు బంధము కోనోయ్ పొమ్మంటే కులాసా రాదోయ్ రమ్మంటే మజాకా కాదోయ్ వలపంటే కలేజా అంటూ ఉండాలోయ్ రాజా అదుంటే ఎప్పుడు నిన్ను ఎడబాయనోయ్ వయ్యారం ఒలికిస్తా హుషారు కలిగిస్తా వరించి నీకే వలపిస్తా ఓహో అనిపిస్తా వయ్యారం ఒలికిస్తా హుషారు కలిగిస్తా వరించి నీకే వలపిస్తా ఓహో అనిపిస్తా రావాలనుకుని వచ్చావు ఇక పోవాలన్నా పోనీను మనసోయ్ నీవంటే రావాలనుకుని వచ్చావు ఇక పోవాలన్నా పోనీను మనసోయ్ నీవంటే కులాసా రాదోయ్ రమ్మంటే మజాకా కాదోయ్ వలపంటే కలేజా అంటూ ఉండాలోయ్ రాజా అదుంటే ఎప్పుడు నిన్ను ఎడబాయనోయ్ ఏమిట్రాది నాకేం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారుగా. అయితే చందు మీకు నాన్న వాళ్ళు ఎవళ్ళు లేరన్నమాట. మాక అండి చందు అవును బాబు, చిన్నప్పటి నుంచి అనాథులుగానే పెరిగాం. తెచ్చావా? బాబు ఏడవకమ్మా, ఏడవద్దమ్మా, ఏడవకుండా తప్పు కదూ, తప్పు కదూ. అదే ఎవరు పిలిచినా రానివాడు నీ దగ్గరకు ఇంత చొరవగా వచ్చాడే, చిత్రంగా ఉంది. అన్నపూర్ణ, ఇదిగో పళ్ళ రసం. బాబు ఈ రసం తాగమ్మా. రమ్మంటే మజాకా కాదోయ్ వలపంటే. ఏమైంది? ఏమిటి నువ్వు వెళ్ళిన పని? ఓ అదా, ఆ అబ్బాయి అసలు కనబడలేదండి. ఆ సత్రం వెనకాల పాకలే లేవట. తమకు బుద్ధే లేదండి. ఆ అబ్బాయి వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చాడు. చందు ఇలా రా. అలా చెప్పండి, అందుకే ఆ అబ్బాయి నాకు కనబడలేదు. మీరేనా నా కోసం వెళ్ళింది? అవును, మిమ్మల్ని దారిలో ఆపి అడిగాను కదండి. అడిగిన అందరికీ సమాధానం చెప్పడం నా పని. పైగా నీ మొహం నీ ఓటం చూస్తే ఏ సిఐడియో ఎవరు అనుకున్నాను నేను. సిఐడి? అవును బాబు గారు, సిఐడీస్ అన్నా పోలీసులన్నా మీకు మళ్ళీ నాకు కూడా చెడ్డ భయం. రాజారావు తగ్గాను తగ్గాను. బాబు నిన్నే బాబు, నేను తొడుగుతా బాబు, రమ్మంటే రా. పోన్లే మంగమ్మ, బాబు ముచ్చట పడుతున్నాడు, నేను తొడుగుతాను పో. మంగమ్మా, ఏ తుమ్మల్లో పొద్దుకూకినట్టుంది ముఖం. ఉండదు మరి, ముందొచ్చిన సెవల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని చక్కా కూడా అక్క మీద అడగాలంటే అక్కమ్మ. ఓహో అదే బాబు, ఈ 4 రోజులైనా ఏడుపు మానేసినందుకు సంతోషించు. సంతోషించారులే, వెళ్ళు. పూరాకుంటదే వ్యవహారం. రాజాలా ఉన్నావు నాన్న. అన్నపూర్ణమ్మ, నువ్వు వచ్చావు, మళ్ళీ బాబు ముఖం కలకల్లాడుతుంది. అమ్మగారు చచ్చి ఏ స్వర్గాన్ని ఉన్నారు కానీ నీకు చెయ్యెత్తి దండం పెట్టుందమ్మా. వీరన్న, బాబు తల్లి చనిపోయి ఎంతకాలమైంది?
ఆమెగారికి లేక లేక ఈ బుల్లోడు పుట్టాడు. బిడ్డ నీకంటేనే కన్ను మూసి. బాబుకి వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదన్నమాట. అవునమ్మా, అప్పటి నుంచి అయ్యగారు కూడా అదో మాదిరిగా ఉంటున్నారు. బాబు ఈ పండు తినమ్మా. నయమైపోయింది. నడి చూడమ్మా. ఇంకేం పర్వాలేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా మూలాన్ని ఈ అమ్మాయి అవిడి అయిపోతుందేమోనని చాలా బాధపడ్డాం. వస్తానండి. బాబు మేము కూడా సెలవు పుచ్చుకుంటాం. వెళ్తారా? సరే మీ ఇష్టం. ఇదిగో ఈ 100 తీసుకోండి. ఎందుకు బాబు ఇది? ఖర్చులకు ఉంటుంది. వద్దులేండి, డబ్బుతో కొనలేనివి ప్రపంచంలో చాలా ఉన్నాయి. చందు క్షమించండి బాబు. దేవుడు దయ వల్ల చిన్నప్పటి నుంచి రెక్కల కష్టం మీద బ్రతికాం. ఎక్కడైనా రెక్కల కష్టమే అయితే ఆ కష్టం ఏదో ఇక్కడే చేసుకుంటూ మా బాబుని చూడండి. అంతకంటే ఎక్కువే ముట్ట చెప్తాను. ఏరా చందు? వద్దక్క, పదం పద. క్షమించండి బాబు. బాబు 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 లేమ్మా. లేదమ్మా లేదమ్మా. ఎక్కడమ్మా? లేదు లేదు, ఏడవకమ్మా. ఆ బంగారు తల్లి కదా, ఏడవకమ్మా. లేదమ్మా లేదు లేదు, ఊరుకో. లేదమ్మా లేదు, ఊరుకోమ్మా. చూడు, నువ్వు ఎత్తుకుంటే ఏడు మానేశాడు. డబ్బిస్తే పని మనుషులు దొరకగాదు, చాలా మంది దొరుకుతారు. కానీ నీకు వాడికి ఉన్న చనువు నేను ఎక్కడి నుంచి తేగలను? నా మాట విను. వాడి మొహం చూచైనా ఇక్కడ ఉండిపో. పోనీ ఇంట్లో ఉండటానికి నీకు అభ్యంతరం అయితే తోటలో మాకు ఒక చిన్న ఇల్లు ఉంది, దానిలో ఉండు. తమ్ముడు, బాబుని చూస్తే జాలేస్తోంది. ఇక్కడే ఉందామా? నీ ఇష్టం అక్క. అమ్మయ్యా, నాకున్న పెద్ద దిగులు తీరిపోయింది. వీడి అదృష్టం కొద్దీ నువ్వు ఒప్పుకున్నావు అమ్మాయి. ఏనన్నా బాబు, తోటలో ఇల్లు చూపించు. అలాగే బాబు. రా బాబు, నీళ్ళు వస్తారా? వెళ్ళి నాన్న, మళ్ళీ వస్తానుగా. రామ్మరా. పక్క బజార్లో మనకు ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో బాడుక్కి దిగటానికి ఎవరో వస్తున్నారు. వాళ్ళు వచ్చేలోగా వీరన్నను తీసుకుని వెళ్ళి ఇల్లు బాగా కడిగించి పసుపు కుంకం పెట్టి వచ్చే. అలాగే బాబు. మరైతే ఈ ముద్ద కూడా తిని నిన్ను కూడా తీసుకువెళ్తాను. ఇంతకు నువ్వు అదృష్టవంతుడిరా. నేను పోయి వీరన్నను పంపుతాను. నీ పేరు అన్నపూర్ణ కదా? అవును, నా పేరు మీకెలా తెలుసు? మొహం చూస్తే తెలియడంలా. మర్యాదగా మాట్లాడండి. ఎవరండి మీరు? అబ్బో, ముక్కు పక్కన మచ్చతో పాటు ముక్కు మీద కోపం కూడా దురుగా ఉందా? ఏమండాయి? మీకే ఈ వేషం చూసి భయపడిపోతాననుకున్నారా? ఈ చేతిలో ఏముందో చూశారుగా. జాగ్రత్త. ఇంకా గుర్తుపట్టలేదు కదా? నీ పుట్టుమచ్చ చూసి నేను గుర్తుపట్టాను గాని ఈ పోలీస్ దుస్తుల్లో నన్ను మాత్రం నువ్వు గుర్తుపట్టలేకపోయావు. నేను ఆనందని అన్నపూర్ణ, ఆనందని. ఆనంద్ బాబా, ఎన్నాళ్ళకి చూశాను బాబు. పోలీస్ వేషం వేసుకుని నన్ను హడలు కొట్టేశారే. వేషం కాదన్నపూర్ణ, ఇదే మన ఉద్యోగం. అవును, నువ్వు ఇంట్లో ఉన్నావేమిటి? ఏదో ఖాళీగా ఉందన్నారు. అవును బాబు, నేను ఈ ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చాను. ఇవాళ ఎవరో దిగిపోతున్నారట. ఆ దిగబోయేది మనమే. ఏమన్నట్టు? నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అలాగే సార్. అవును, ఈ ఇంటి యజమాని రంగనాథం గారు మీకు బంధువా? కాదు బాబు, నేను వారింట్లోనే పనిచేస్తున్నాను. ఈ ఇల్లు కడిగించి శుభ్రం చేసి రమ్మని ఆయనే పంపించారు. ఆయన కాదన్నపూర్ణ, దేవుడే ఇలా పంపించాడు.
నా చిన్నప్పటి కలలన్నీ నిజం అయ్యేలాగా నా జీవిత సౌధానికి పసుపు బొట్లు పెడుతూ కనిపించావు. బాబు అవునన్నపూర్ణ, ఆనాడు నువ్వు మా ఇల్లు వదిలిపెట్టాక మళ్ళీ నిన్ను చూడలేనేమోనని భయపడ్డాను. నిన్నెప్పుడు ఇక్కడ కలుసుకోవటం నిజంగా నా అదృష్టం. దానికేంలే బాబు. మీ అమ్మగారు నాన్నగారు అంతా కులాసాగా ఉన్నారా? ఓ బానే ఉన్నారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారి కలకత్తా ట్రాన్స్ఫర్ అయింది. ఇన్నేళ్లు మేమంతా అక్కడే ఉన్నాం. నాకు ఇక్కడ ఉద్యోగం అయిందని ముందర వచ్చేసాను. అమ్మ నాన్న కూడా త్వరలోనే వస్తారు. ఇంకెవరు రారా? ఇంకెవరున్నారా? ఓహో, నీ ప్రశ్న నాకు అర్థమైంది కానీ నేను ఇంకా బ్రహ్మచారిని. బాబు బాబు అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏమిటి బాబు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏం లేదు, ఈ అబ్బాయి రంగనాథం గారు అబ్బాయి. అమ్మయ్యా, బతికించావు. పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కొద్దీ ఈ పిల్లవాడికి దాదినయ్యాను. పూర్వజన్మలోనే కాదన్నపూర్ణ, ఈ జన్మలో కూడా పుణ్యం చేసుకున్నావు. అందుకే భగవంతుడు నీకు ఇంత అందం ప్రసాదించాడు. ఊరుకోండి బాబు, పెద్ద అయ్యాక చమత్కారంగా మాట్లాడడం కూడా నేర్చుకున్నారే? అది చిన్నప్పుడే నీ సహవాసం వల్ల అబ్బిన విద్య. అన్నపూర్ణ, నువ్వెంత అందంగా ఉన్నావు. అబద్ధం కాదు, నిజంగా. కావాలంటే నువ్వే అద్దం చూసుకో, తెలుస్తుంది. ఏరా బాబు, అన్నపూర్ణ అందంగా ఉంది కదా? పనైందా? వెళ్ళిపోదాం. భయపడికి వీరన్నా, వీరి ఇంట్లో దిగబోతున్నారు. అట్టా చెప్పండి, నా ప్రాణం ఎగిరిపోయింది. వస్తాను బాబు. మంచిది. అన్నపూర్ణ, ఏం బాబు? ఏం లేదు, అమ్మా నాన్న వచ్చేదాకా కాస్త పని పాటలు చూడడానికి అప్పుడప్పుడు వచ్చిపోతుంది. అలాగే బాబు. బాబు టాటా చెప్పమ్మా. ఊరిపిడుగా అన్నపూర్ణ, నువ్వెంత అందంగా ఉన్నావు. అబద్ధం కాదు, కావాలంటే అద్దంలో చూసుకో, నీకే తెలుస్తుంది.
తమ్ముడు ఎంతసేపు అయింది వచ్చి అలా ఉన్నవి? ఆఖరికి ఈ కాలేజీలో కూడా సీటు దొరకలేదా? లేదక్క. అదేమిట్రా, నీకు మంచి మార్కులు వచ్చాయిగా? వేలకు వేల డబ్బు కుమ్మరిస్తేనే సీట్ రాని ఈ రోజుల్లో మన మార్కులు ఎవరికి కావాలి? ఏ కమిటీ ప్రెసిడెంటో మెంబరో సిఫార్సు చేయాలి, సీట్ రావాలి. అయితే అయ్యగారు సిఫార్సు చాలా, వెళ్ళి ఆయన అడుగుతాను. ఈ ఏటికి ఇంకేం లాభం లేదక్క. సీట్లన్నీ అయిపోయాయి. ఈ ఏటికి నా చదువు ఇంతే. అంతేనా తమ్ముడు? నా చదువు ఎలాగూ సాగలేదు. నీకైనా పెద్ద చదువులు చెప్పించి నాన్న వచ్చేలోగా నిన్ను పెద్ద ఉద్యోగస్తుని చేద్దామనుకున్నాను. నా ఆశలన్నీ. పెద్ద చదువులు చదవడానికి మనమేం పెద్ద కుటుంబంలో పెట్టి పుట్టాం అక్క. పేదవాళ్ల కోరికలు పెదవలోపలి. అక్క ఏరా? ఏం లేదక్క, మున్సిపల్ ఆఫీస్ లో బిల్ కలెక్టర్ ఉద్యోగం ఖాళీగా ఉంది. నువ్వు సరేనంటే ఈ 7 ఉద్యోగం చేసి వచ్చే 7 తప్పకుండా చదువుకుంటాను. ఏమంటావు అక్క? నీ ఇష్టం తమ్ముడు, నేనేమనగలను? రాజారావు, రాజారావు పిలిచారా బావగారు? ఇప్పుడు తీరుబడిగా ఉన్నాను. జమా ఖర్చులు ఏవి చూస్తాను. బాగుందండి బావగారు. జమ అంతా మీ ఎనపెట్లు పెట్టుకుంటారు, ఖర్చంతా వీరని చూస్తున్నాడు. మధ్య నన్ను అడుగుతాడండి. చాలే తెలివి. నిన్న నువ్వు రాసిన చిట్టా ఏది అని అడుగుతున్నాను. అదా, అది ఇక్కడెక్కడ ఉండదు. ఇదిగోనండి, మీ ఎదురుగుండా పెట్టుకుని నన్ను అడుగుతారా అండి. ఒక్క కూడా బాగుంది బావగారు. ఇది ఆవర్జ. అవును, చిట్టా ఏదో. రెండింటికి 2 పుస్తకాలు ఎందుకని మీరు చూసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. 2 కలిపి ఒక పుస్తకం రాస్తాయండి. హోరి వాజమ్మా. నేనా? 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 ఇలాంటి మర్చిపోయినంత ఏ దేవుడు పుట్టించాడు రా? కోప్పడకండి బాబు గారు. బువ్వున్న వాడికి బుద్ధి ఉండదు, బుద్ధుండ వాడికి బువ్వు ఉండదు అన్నారుగా పెద్దలు. అవును, కరెక్ట్. కరెక్ట్. పుట్టుడు బుద్ధుంటే మాత్రం ఏ లాభం? ఆవగింజంత అదృష్టం ఉండాలి. చాలే, దయదలిచి నిన్ను ఇంట్లో ఉండనివ్వడం నీ అదృష్టం అనుకుంటున్నావా? మీ అక్కయ్యకి ఇచ్చిన మాట కోసం ఉండనిస్తున్నాను. ఇక నుంచి ఒళ్ళు వంచి పని చేయకపోతే ఈ ఇంట్లోంచి తరిమేస్తాను. జాగ్రత్త. పో అక్కడికి. అమ్మో అమ్మో, ఎంత మాట అన్నాడు ఈయన. పొమ్మనే దాకా ఎవరు ఉంటారో? వీరనా, మీ అయ్యగారు చెప్పు, నేను మా ఊరు వెళ్ళిపోతాను. అదేంటి బాబు? అనవసరం, చెప్పు. బాబు, రాజారావు గారు వెళ్ళిపోతారంటండి. మంచిది మంచిది. ఏమిటి? వాళ్ళూరు వెళ్తారంటండి. వాళ్ళలో ఏముంది? ఏం బాబు, వెంటనే వెళ్ళిపోతారంట. ఏడ్చాడు వాడి ముఖం. ఏడి ఎక్కడున్నాడు? మేడ మీదకి వెళ్ళారండి. పెట్టే బేడ సర్దుకోవడానికి కావాలి. ఓరి సన్యాసి. బాబు గారు, పెట్టిన మోసుకొస్తాను. ఓలిపించండి చాలు. బాబా బాబా, వాడు దొంగనాయాలు బాబు, దొంగనాయాలు. మీకెందుకు? మీరు రిక్షా ఎక్కండి. మీరు ఎక్కండి రిక్షా. ఎక్కమంట? నా మాట మీరు ఎక్కండి అంటుంటే మీకెందుకంటే లకోటా పోయినట్టు బాబు ఆకాశంలోకి భయపడతారే. భయపడకండి భయపడకండి. ఏంటండి నా సర్వీస్ ఎంత, నేనెంత. ఎవడా నా రిక్షాలోకి వచ్చావు? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? లేవండి. పడ్డానా? పడ్డాను, ఎప్పుడో పడ్డాను. కన్ను కన్ను కలిసినప్పుడే పడ్డాను నీ ప్రేమలో బోర్ల. చాలండి, లేవండి. లేవను, నేను లేవనే లేవను. ప్రేమలో పడ్డాక లేవకూడదు. లెమ్మంటుంటే అబ్బా, అదే నన్ను లేవు తీరిపోయి నువ్వు పడిపోతాను నా మీద. మీరు పడ్డప్పుడే నేను పడ్డాను కానీ లేవండి. రాణి, తడుచుకున్నానండి. చూసా? ఏమిటది? ఏమిటి? ఏమిటి? లేదా నీకు మంచి సంగతి చెప్తాను. ఏమిటండి? చూడు, నీ కోసం ఏం తెచ్చినా చెప్పుకో. ఏం తెస్తారు? నగలు? అరే, ఎలా చెప్పుకున్నావు? నరహరికి 1000 కళ్ళకే నరహరి మేనగోళ్ళకి 1,00,000 కళ్ళలో ఉన్నాయి. అది సరే కానీ రాని, ఇలా చూడు, ఈ నగలన్నీ ఇప్పుడే పెట్టేసుకోవాలి. నాకు అక్కర్లేదు. ఎవరు తెమ్మంటే వాళ్ళకే ఇవ్వండి. అదేంటి రాని అలా అలుగుతావు? నువ్వు అలిగే ఉంటే నా గుండె నలిగిపోతుంది తెలుసా? ఇది ఎలా చూడు,
నేను కళ్ళు మూసుకుని 10 సార్లు నీ పేరు చెప్పిస్తాను. మళ్ళీ కళ్ళు తెరిచేలోగా ఈ నగలన్నీ పెట్టుకోవాలి. సరే. ఓం రాణి ఆయన మహా, రాణి ఆయన మహా, రాణి 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 రాణి. వెళ్ళి వాళ్ళు పట్టుకోండి. మనం ఎందుకు వాళ్ళు పట్టుకోవడం? గవర్నమెంట్ వాళ్ళు జీతాలు ఇచ్చి పోషించే పోలీసులు ఉండగాను. రేపు రిపోర్ట్ ఇచ్చామంటే ఎల్లుండి పిల్లగడ్డలు లాక్కొచ్చి నా కాళ్ళ పడతాయి. ఏమండి, కొత్త నగలతో పాటు పాత నగలు కూడా పోయాయండి. బతుకుంటే బలిసాగు తినొచ్చు. ఇదిగో రేపు ఈ పాటకు దీని తాతలకు నగలు తెచ్చేస్తాను. కూర్చో. మనసేమిటో తెలిసిందిలే, కనుచూపులోనే అనురాగమంతా కనిపించలే. మనసేమిటో తెలిసిందిలే, చిన్ననాటి ఆశలు ఈనాటికైనా నెరవేరలే. మురిపించకే మది పులకించునే, చలి చిరునవ్వులో సుధా చిలికించవే. నేను కను తెరచినా నీవు కనిపించువే, హాయి కలిగించువే. ఆ చిన్ననాటనే ప్రేమ చిగురించేనే, ఓ చిన్ననాటనే ప్రేమ చిగురించేనే. ఓ వికసించనే, ఓ చెలి నీకు బిడియాలు ఇప్పుడెందుకే, ఓ చెలి నీకు బిడియాలు ఇప్పుడెందుకే. మనసేమిటో తెలిసిందిలే, చిన్ననాటి ఆశలు ఈనాటికైనా నెరవేరలే. నన్ను చేరవే చలి ఇటు చూడవే, నేను నిన్ను వీడనే వీడి మన జాలనే. కలలన్నీయు విరిసి ఫలించునే, ఓ కలలన్నీయు విరిసి ఫలించునే. ఓ నిజమౌనులే, ఓ చెలి మనకు ఎడబాటు ఇక లేదులే, ఓ చెలి మనకు ఎడబాటు ఇక లేదులే. మనసేమిటో తెలిసిందిలే, చిన్ననాటి ఆశలు ఈనాటికైనా నెరవేరలే. అను 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 కొత్త దోసినట్టు తోస్తా. మూసాం బాబు. ఎవరో తెలుసా? నీ బాబులు తెలుసురా నాకు. ఇదంతా నిజమేనా రంగన్న? నిజమే బాబు. దీనివల్ల రంగనాథానికి ఏమిటి లాభం? లాభం లేకపోవడం ఏంటి బాబు? వీరు 3 భాగస్తులా, అందులో ఒకరిని చంపించి ఆ నేరం మీ మీద పులిగితే 3వ వాడి లాభమే కదా బాబు. అందుకే ఈ కూలీ చేయించాడు. అవును బాబు, మీ మంచితనం చూసి దాచుకోలేకపోయాను. మీరు ఈ జైల్లోకి రావడానికి కారణం ఆ రంగనాథమే బాబు. ఇవన్నీ నీకెలా తెలుసు? ఆ వివరాలు అడగండి బాబు. దొంగల ముఠ రహస్యాలు చాలా ఉంటాయి. ప్రమాణం సాక్షిగా చెప్తున్నాను. చేసిన పాపం చెప్తే పోద్దంటారు. ఆ రోజు మీ సంచిలో కత్తి పెట్టింది నేనే బాబు.
రంగనాథ్, ఎంత ద్రోహం చేశావు, ఎంత ద్రోహం చేశావు. నేను జైలుకు రావడానికి, నా భార్య మరణించడానికి, నా బిడ్డలు దిక్కులేని పట్టులు కావడానికి, వీటన్నిటికీ నువ్వే కారణం. ఇక దీనికి ప్రతీకారం చేయకుండా నేను నిద్రపోను. రంగన్న, నీకు ఎన్నో రహస్యాలు తెలుసు, చాలా ఉపాయాలు తెలుసు. నేను వెంటనే ఈ జైలు నుంచి బయటపడే మార్గం చెప్పు.